నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు గానీ, పెళ్లైన 7 ఏళ్లలో గూడా ఒక్కసారి గూడా పప్పుచారు పెట్టిందే లేదు. అలాంటిది ఒక్కసారిగా అనుకోకుండా మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు, ఇక మా మామయ్య గారైతే ఒక్కసారిగా పప్పుచారు అయితే నా చేత్తో చేసి పెట్టమని అడిగారనమాట. "ఆశా నువ్వెలా చేస్తావో పప్పుచారు నీ స్టైల్‌లో నువ్వు చెయ్యి" అని చెప్పేసి అడిగారనమాట. నేనసలు ఒక్కసారి గూడా ప్రయత్నించిందే లేదు. అలాంటిది పప్పుచారు చేయమంటున్నారు. అసలు నాకు పప్పుచారుకి, సాంబార్‌కి డిఫరెన్స్ అయితే పెద్దగా తెలిసేది కాదనమాట. సో, నేను సాంబార్‌నే పప్పుచారు అంటూ ఉంటారేమో, పప్పుచారునే సాంబార్ అంటూ ఉంటారేమో అనుకుంటూ ఉండేదాన్ని. ఇలాంటి కన్‌ఫ్యూషన్స్ నుంచి బయటపడే మార్గం మా వారి దగ్గరే ఉంటుందని ఇక మా మాస్టర్ షెఫ్‌ని అయితే అడిగాను. మా మాస్టర్ షెఫ్ చాలా కిరికిరి చేసేసి నన్ను ఇరికిచ్చేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నాకు యూట్యూబే గతయిందనమాట. ఒక్కసారి యూట్యూబ్‌లో చూసి వెంటనే పప్పుచారు అయితే చేశాననమాట. ఇక మా వారైతే "అసలు నువ్వు పప్పుచారు పెట్టింది లేదు. ఇంత బాగా చేస్తావని అస్సలు అనుకోలేదు" అని అన్నారు. 7 ఏళ్లలో ఒక్కసారి కూడా పప్పుచారు చేసింది లేదు. అలాంటిది ఒక్కసారిగా నేను పప్పుచారు చేసేసరికి మా వారైతే షాక్ అయిపోయారనమాట దెబ్బకి. చూసారా దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కైనట్లు నాకు యూట్యూబే దిక్కైందనమాట. సో అందరిని కూడా మెప్పించగలిగాను మా మామయ్య గారితో సహా. సరే ఇంతవరకు చూసారు కదా! చిన్న లైక్ ఇచ్చి కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా! ఉంటాను. బై బాయ్.